السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపాసాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త, సర్వోన్నతుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దివ్య నామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా, మనమందరం అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా షేఖుల్ ఇస్లాం ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారి పుస్తకం ఉసూలు సలాసా నుండి షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారి యొక్క ఈమాన్ యొక్క వివరణలో మనం విశ్వాసం యొక్క మూల స్తంభాలను గురించి అల్హమ్దులిల్లా గత వారం తరగతులు ప్రారంభించాము. అల్హమ్దులిల్లా, ఇన్షాల్లా దాన్ని ముందుకు కొనసాగించదలిచాము. కాబట్టి ముందు నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ధర్మాన్నైతే అల్లాహ్ తన ప్రవక్త వద్దకు పంపాడో, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రియ అనుచరులైన సహాబా రిద్వానుల్లాహి అలైహిం అజ్మఈన్ కు తెలియజేశారు. ఆ మార్గాన్ని మాకు కూడా ధర్మాన్ని అర్థం చేసుకుంటూ, వాటిపై ఆచరణను దృఢపరుచుకుంటూ, వాటిపై చివరి శ్వాస వరకు మసలుకుంటూ, వాటిపైనే మరణించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఇహపర లోకాలలో సంతోషాన్ని, సంరక్షణను, సాఫల్యాన్ని కలిగించుగాక. ఆమీన్. మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వీకరించుగాక. నాతోటి సుప్రియ సహోదరులారా, మనం గత వారం ఈమాన్ అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి, మరియు దాంట్లో ఏ విషయాలు ఉన్నాయి అన్న కొన్ని విషయాలను గురించి మనం తెలుసుకున్నాము. ఓ 2 హదీసులు కూడా విన్నాము. హదీస్లో ఈమాన్ శాఖలను గురించి వచ్చిన హదీసులో చివరిలో అల్ హయాఉ మినల్ ఈమాన్ అని తెలియజేయబడింది. మీరు 15వ పేజీ చూసుకోండి. అనగా సిగ్గు బీడియాలు కూడా విశ్వాసంలోని భాగాలేనంట. చాలామంది వీటి పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. సిగ్గు బీడియాలు అన్నవి వాళ్ళకు తెలియవు, ఎందుకంటే వారికి ఇస్లాం యొక్క సరైన జ్ఞానం కలగలేదు. కాబట్టి వాళ్ళు కేవలం నమాజ్ చదివితే చాలు అని అనుకుంటారు. గుర్తించుకోండి, ఇస్లాంలో అకీదా విశ్వాసాలు ఏ విధంగానైతే అవసరమో అదే విధంగా మంచి ప్రవర్తన, వినయ వినమ్రత, పరులను గౌరవించడం, స్వయం
తనంతట తాను నేను చిన్నవాడిని అని భావించడం, ఇదంతా ధర్మంలో భాగమే. ఇదే విధంగా సిగ్గు బేడియాల పట్ల జీవితం గడపడం, ఇదంతా ధర్మంలో భాగమే. కాబట్టి ఈ విషయాలన్నిటినీ మనం గమనించాలి. ఓ విశ్వాసి అన్న వ్యక్తి ఇటువంటి ప్రతి విషయాన్ని సరి చేసుకుంటూ పోతాడు. ముందు చూడండి, సిగ్గుబీడియాలు అనే మంచి నైతిక అలవాటు అల్లాహ్ స్వయంగా మనుషులకు ప్రసాదిస్తాడంట. అల్లాహ్ అనుగ్రహం లేనిదే ఏది జరగదు, మీ అందరికి తెలుసు. ఎలాగైతే అల్లాహ్ ప్రతిదీ ప్రసాదిస్తాడో అలాగే సిగ్గుబీడియాలు కూడా ప్రసాదించబడతాయి. ఎవరైతే సరైన విశ్వాసులో విశ్వాసం కోరుకుంటారో, విశ్వాస సంతోషమయ జీవితం కోరుకుంటారో, జ్ఞానం నేర్చుకుంటూ తమను తాము సరిదిద్దుకుంటూ ముందుకు కొనసాగుతారో సన్మార్గంపై, అటువంటి వారికి అల్లా తప్పనిసరిగా సిగ్గుబీడియాలు అన్నవి తెలియజేస్తాడు. ఎవరైతే సిగ్గు బేడియాల గురించి అంతగా పట్టించుకోరో గుర్తించుకోండి, వారి యొక్క విశ్వాసం ఇంకా సరికాలేదు. మరియు కొందరు మాటి మాటికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎక్కడైతే సిగ్గు పడాల్సిన అవసరం లేదో అక్కడ కూడా, అలాంటప్పుడు వాళ్ళకి కేవలం నష్టమే కలుగుతుంది. ఎందుకంటే మంచి కార్యాలు చేసే విషయంలో ముఖ్యంగా సిగ్గుబీడియాలు ఉండరాదు. మంచి కార్యాలు చేసే విషయాల్లో ఉదాహరణకు ఇక్కడ చూడండి, మంచి లక్షణం, ఈ మంచి లక్షణం అనగా సిగ్గుబిడియాలు మనిషిని మంచి పనులు చేసేందుకు ఆహ్వానిస్తుంది మరియు చెడు పనుల నుండి నివారిస్తుంది. ఏ సిగ్గుతనం అయితే మనిషిని మంచి కార్యాలు చేసేందుకు ఉత్తేజపరుస్తుందో, పురిగొల్పుతుందో మరియు తప్పుడు కార్యాలను చేయకుండా ఆపుతుందో, అటువంటి సిగ్గుతనం నిజానికి ప్రశంసనీయం, ప్రశంసించదగినది. మరియు ఏ సిగ్గుతనం అయితే మనిషిని సత్కార్యాల నుండి ఆపుతుందో, ఉదాహరణకు ధార్మిక విద్యను నేర్చుకోవడం నుండి మరియు తమకు అర్థం కాని అనుమానపు విషయాలను ప్రశ్నించడం గురించి, అతను ఈ కార్యాల ద్వారా నాకు ఆపద కలుగుతుందని ఆగిపోతే అటువంటి సిగ్గుబిడియాలు ప్రశంసనీయం కావు, అప్రశంసనీయం. ఎందుకంటే ఇది సంకోచం అవుతుంది, కానీ సిగ్గుబిడియాలైతే మాత్రం కాదంట. ఏమిటి? ఏ కార్యం అయితే మనం చేస్తున్నామో సత్కార్యం, వాటిపై పురిగొల్పుతుందో అటువంటి సిగ్గుబీడియాలు ప్రశంసనీయం. కానీ కొందరు ప్రతి మంచి కార్యంలో కూడా సిగ్గుపడుతుంటారు. నిజానికి ఇది ప్రశంసనీయం కాదు. ఉదాహరణకు ఖురాన్ చదవమన్నా, వినిపించమన్నా, లేదా దువాలు వినిపించమన్నా, అజాన్ ఇవ్వమన్నా, ఇట్లాంటి చాలా విషయాల్లో, లేదా దగ్గర వాళ్ళకి కూడా దావత్ ఇవ్వాలన్నా సిగ్గుపడుతూ ఉంటారు చాలా మంది. ఏమీ తెలియని అజ్ఞానులు మన ముందు ఉంటారు చాలా మంది. మనం వారితో మంచిగా ఉంటాము, వాళ్ళు మనకు దగ్గర వాళ్ళు, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని సిగ్గుపడుతూ, భయపడుతూ వాళ్ళకి దావత్ ఇవ్వకుండా ఉంటారు. ఇలాంటి విషయాలు అన్నీ సరికావు, ఇవి మనకు నష్టం. ఉదాహరణకు ఒక వ్యక్తి తన లోపలి రోగాన్ని తీసుకొని ఒక వైద్యుని వరకు వెళ్తే అతనికి వివరంగా చెప్పాల్సి ఉంటుంది, అప్పుడు మనం సిగ్గుపడం కదా. అలాగే ఏ మంచి కార్యంలో కూడా మనం సిగ్గుపడకూడదు. ఏదైతే తప్పుడు కార్యం ఉంటుందో అప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదు. ప్రతి మంచి కార్యం చేస్తూ ముందుకు పోవాలి, సిగ్గుపడకుండా, ఆగిపోకుండా.
ప్రతి తప్పుడు కార్యం నుండి బతికి బయటపడాలి. అప్పుడే మనకు రావాల్సినటువంటి విశ్వాసంలో భాగమైనటువంటి సిగ్గుబిడియాలు అనే ఒక సుప్రియ వరం అందరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎక్కడైతే సిగ్గుబిడియాలు చూపాలో అక్కడ చూపాలి, ఎక్కడైతే చూపనవసరం లేదో అక్కడ చూపడకూడదు. ధర్మ జ్ఞానం ముందుగా. ఈ విషయంలో ఏ సందేహం ఉన్నా అడగాలి. అడిగితే జ్ఞానం అనే విషయం తెలుస్తుంది. కానీ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నేను ఏదైనా తప్పుగా ప్రశ్నిస్తే నాకు కోపపడతారేమో, ఇలాగా అనుకుంటే మాత్రం మనకే నష్టం జరుగుతుంది. దీని తర్వాత చూడండి, ఇమాం బైహఖీ వారు ఈ అంశంపై క్లుప్తంగా ఓ పుస్తకం రచించారంట. అందులో వారు విశ్వాసం యొక్క శాఖలన్నింటినీ పేర్కొన్నారంట. 60 లేదా 70కి పైగా శాఖలు ఉన్నాయని మనం హదీస్లో విన్నాం కదా. ఆ శాఖలను గురించి ఇమాం బైహఖీ రహిమహుల్లా వారు కష్టపడి ఒక ముఖ్యమైనటువంటి అల్ ఈమాన్ అనేటువంటి పేరుతో ఒక పుస్తకంను రాశారు. ఆ పుస్తకంలో ఈమాన్ యొక్క విభాగాలలో ఏ విషయాలు వస్తాయో, ఈమాన్ యొక్క శాఖలలో ఏ విషయాలు వస్తాయో వాటన్నిటిని వారు పేర్కొన్నారంట. సరే, ఈమాన్ గురించి పండితులు ఇచ్చిన సాక్ష్యాలతో మనం ఈ నిర్వచనాన్ని నేర్చుకున్నాం. ఈమాన్ అంటే ఏమిటి? ఈమాన్ అంటే చెప్పాలి. ఈమాన్ అంటే ఏమిటి? నోటితో సాక్ష్యం ఇవ్వడం. ఈమాన్లో ఉన్న విషయాలను గురించి నోటితో అల్ ఇక్రారు బిల్ లిసాన్ సాక్ష్యం ఇవ్వడం. ఆ తర్వాత ఇతికాదున్ బిల్ కల్బ్, ఈమాన్లోని విషయాలు ఏమున్నాయి? ఈమాన్లోని విషయాలు అల్లాహ్పై విశ్వాసం, తమ దైవ దూతలపై విశ్వాసం, ఆకాశాల నుండి అవతరింప చేయబడినటువంటి దివ్య మహాగ్రంథాలపై విశ్వాసం, ఆ ప్రవక్తలు ఏ ప్రవక్తలైతే ఈ గ్రంథాలను పొందారో అటువంటి ప్రవక్తలు ఎవరినైతే అల్లాహ్ అవతరింపజేశాడు అటువంటి అల్లాహ్ యొక్క దివ్య ప్రవక్తలపై విశ్వాసం తీసుకురావడం, ఆ తర్వాత ప్రళయ దినంపై విశ్వాసం తీసుకురావడం, ఆ తర్వాత మంచి చెడు లాభదాయకమైన నష్టపరమైనటువంటి ప్రతి ఒక్క అల్లాహ్ యొక్క తక్దీర్, అల్లాహ్ యొక్క కోరికపై నిర్ణయంపై మనం విశ్వాసం తీసుకురావాలి. ఈ విషయాలన్నీ మనం నోటితో సాక్ష్యం ఇవ్వాలి, మరియు మనస్సులో నమ్మకం ఉంచాలి. ఆ తర్వాత వామలుం బిల్ జవారిహ్, శరీర అవయవాలతో వాటిలో ఉన్న విషయాలను ఆచరించడం, వాటిలో చేయవద్దని నివారించిన విషయాల నుండి దూరంగా ఉండడం. ఈ విషయాలను మనం గమనించాలి. ఇది విశ్వాసం యొక్క అర్థం. పై హదీస్లో మనం గత వారం విన్నటువంటి హదీస్లో మనం విన్నాం, ఇలాహ ఇల్లల్లా, విశ్వాసంలో అతి ఉన్నతమైనటువంటి విషయం ఇది లా ఇలాహ ఇల్లల్లా అంట. ఈ విషయం గురించి సాక్ష్యం ఇవ్వడం, దాని అవసరమైన విషయాల జ్ఞానం ఉంచి, ఇది చాలా ముఖ్యమైన విషయం ఓ విశ్వాసి కోసం. ఎవరైతే మాట్లాడకుండా కాముగా ఉంటారో అటువంటి వారిని చూసి చాలా మంది దైవభక్తి కలిగిన వాడు, దైవ భీతి కలిగిన వాడు అని అనుకుంటారు. ఇది కాదు. ఎవరి వద్దైతే జ్ఞానం ఉందో వారు మాత్రమే అల్లాహ్కు భయపడేవారు. ఎందుకంటే వారు అల్లాహ్ను ఏ విధంగానైతే అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అందరికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం లా ఇలాహ ఇల్లల్లా. అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా మనం ఈ విషయాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ముందుకు కొనసాగుతున్నాం. ఎందుకంటే చాలా మంది
అనవసరపు వేరే విషయాలను గురించి చాలా ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కానీ ఏవైతే పునాదులు ఉన్నాయో వాటిని మాత్రం మర్చిపోతారు. అందుకారణాన వారి విశ్వాసంలో లోపం వస్తుంది. వారి యొక్క ఆచరణలో లోపం వస్తుంది. వారి యొక్క మార్గంలో లోపం వస్తుంది. చివరికి వారి చేతిలో కేవలం వారి కోసం హాని మాత్రమే ఉంటుంది. కీడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏవైతే పునాదులు ఉన్నాయో వేర్లు, ఇస్లాం యొక్క వేర్లు, ముందు వాటిని మనం దృఢపరచుకోవాలి. అప్పుడే మనకు లాభం కలుగుతుంది. దీని తర్వాత మనం విన్నాం అద్నాహా ఇమాతతుల్ అదా అని త్వరీఖ్, మార్గం నుండి ఇలా ఏదైనా హానికరపు విషయం ఉంటే, వస్తువు ఉంటే దాన్ని తొలగించాలంట. ఇది కూడా విశ్వాసంలోని భాగమేనంట. తక్కువ స్థాయి అయినా సరే విశ్వాసంలోని భాగమే. చూడండి, విశ్వాసంలో అతి తక్కువ స్థాయి నడిచే మార్గం నుండి హాని కలిగించే వస్తువును తొలగించాలని చెప్పిన మాటలో ఆరాధనలను ఆచరించి చూపడం కూడా విశ్వాసంలో భాగమే అన్న విషయం ఆధారం తెలుస్తుంది. ఇక్కడ మనం విన్నాం కదా, నోటితో సాక్ష్యం ఇవ్వడం మరియు మనస్సుతో నమ్మడం, నమ్మకం ఉంచడం, శరీర అవయవాలతో ఆచరించడం. ఈ మూడు విషయాల గురించి ఈ హదీసు, ఏ హదీసునైతే మనం విన్నామో, అల్ ఈమాను బిద్ఉ వ సబ్ఉన శుఅబ, విశ్వాసంలో మొత్తం 60కు పైగా, మరో రివాయత్ ప్రకారంగా 70కు పైగా శాఖలు ఉన్నాయి. అలాహా లా ఇలాహ ఇల్లల్లా, వాటిలో అతి ఉన్నతమైన స్థాయి ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లా అని మనస్ఫూర్తిగా దాని అవగాహనతో పలకడం. నోటితో సాక్ష్యం ఇవ్వడం అన్న విషయానికి దీంట్లో సాక్ష్యం ఉంది, కలిమాను పలకడం అన్న విషయంలో. మరియు రెండో విషయం, ఈమాన్ యొక్క తారీఫ్లో మనస్సులో నమ్మకం ఉంచడం. మనస్సులో నమ్మకం ఉంచడం, దీనికి సంబంధించి సాక్ష్యం ఏమిటంటే అల్ హయాఉ శుఅబతుం మినల్ ఈమాన్. ఈ హదీస్ యొక్క భాగం అల్ హయాఉ శుఅబతుం మినల్ ఈమాన్ అనగా సిగ్గుబిడియాలు కూడా విశ్వాసంలోని భాగమే. మరియు సిగ్గుబిడియాలు ఎక్కడుంటాయి? మనసులో ఉంటాయి. అయితే మనస్సు యొక్క ఆచరణ కూడా తప్పనిసరి. వాటిపై నమ్మకం ఉంచడం, ఇవన్నీ తప్పనిసరి. ఇదే విధంగా ఈమాన్ యొక్క వివరణలో, దాని యొక్క అర్థంలో, నిర్వచనంలో మనం విన్నాం శరీర అవయవాలతో ఆచరించడం. దీనికి సాక్ష్యం ఏమిటి? ఈ హదీస్ లోనే ఉంది, అద్నాహా ఇమాతతుల్ అదా అని త్వరీఖ్, ఏదైనా హానికరపు వస్తువు పడి ఉంటే దాన్ని తీసి పడవేయడం. అయితే ఈమాన్ యొక్క నిర్వచనం నోటితో సాక్ష్యం ఇవ్వడం, దీనికి మనం విన్నాం అలాహా లా ఇలాహ ఇల్లల్లా. రెండవది మనస్సుతో నమ్మకం ఉంచడం, దీనికి మనం విన్నాం అల్ హయాఉ శుఅబతుం మినల్ ఈమాన్. మూడవది శరీర అవయవాలతో ఆచరించడం, దీని గురించి మనం విన్నాం అద్నాహా ఇమాతతుల్ అదా అని త్వరీఖ్. ఇవన్నీ సాక్ష్యాలు ఈ విషయాల కోసమై. లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మూడు విషయాలను కూడా తీసి ఉంచారు. కావున ఈ ఆధారాలన్నిటినీ ద్వారా తెలిసినది ఏమిటంటే, ఈమాన్ అన్న విషయం మొత్తం మూడు విషయాలలో ఏర్పడుతుంది. మొదటిది నోటితో పలికి స్వీకరించడం, మరియు మనస్సుతో విశ్వాసించడం, నమ్మకం ఉంచడం, మరియు శరీర అవయవాలతో ఆచరించడం. సరే, ఈమాన్ అన్నది దాని విభాగాలు మరియు శాఖల ద్వారా తయారవుతుంది. ఈమాన్ అంట దాని విభాగాలు మరియు శాఖల ద్వారా తయారవుతుంది. ఈ రెండిటి హదీస్ మీరు విన్నారు. ఈమాన్ యొక్క విభాగాలు ఏమిటి? అల్లాహ్పై, తన దైవదూతలపై, దివ్య గ్రంథాలపై, ప్రవక్తలపై, ఆఖరి దినంపై, ఇదే విధంగా మంచి చెడు యొక్క అల్లాహ్ యొక్క నిర్ణయాలపై.
లాభదాయకమైన నష్టపరమైన సరే అల్లాహ్ యొక్క కోరికలపై మనం విశ్వాసం ఉంచాలి. ఇవి విశ్వాసపు విభాగాలు. ఆ తర్వాత శాఖలు ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పడకడం. అదే విధంగా హదీస్ లో మనం విన్నాం, ఏదైనా మార్గంలో హానికరపు విషయం ఉంటే దాన్ని తొలగించడం. ఇదే విధంగా సిగ్గు బీడియాలు కూడా విశ్వాసంలో భాగమే మనం విషయాలు విన్నాం. మరి మనం కాస్త ఇంకా ఎక్కువగా విశ్లేషణ చేస్తే ఇమాం బైహకీ రహిమహుల్లా వారి వంటి పుస్తకాలలో మనకు ఈమాన్ యొక్క ప్రతి శాఖ కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనం విన్నాం కదా, 60కి పైగా 70కు పైగా శాఖలు ఉన్నాయని. అవన్నీ అక్కడ దొరకగలవు. సరే, ఏది ఏమైనప్పటికీ విశ్వాసపు విభాగాలు మరియు శాఖలు ఈ రెండింటిని ద్వారానే ఈమాన్ సాధ్యమవుతుందంట. మరి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి? అసలు విభాగాలు, ఈమాన్ యొక్క విభాగాలు, ఈమాన్ యొక్క శాఖలు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి? తేడా ఏమిటి? జవాబిస్తున్నారు షేఖ్ సాలెహ్ అల్ ఫౌసాన్ హఫిదహుల్లా వారు. వీటిలో తేడా ఏమిటంటే, ఈమాన్ యొక్క అర్కాన్ అనగా విభాగాలు చాలా చాలా ముఖ్యమైనవి. శ్రద్ధగా వినండి. వీటిలో తేడా ఏమిటి? ఈమాన్ యొక్క విభాగాలలో, ఈమాన్ యొక్క శాఖలలో వీటిలో తేడా ఏమిటంటే, ఈమాన్ యొక్క అర్కాన్ అనగా విభాగాలు చాలా ముఖ్యమైనవి. 6 విభాగాలు మీరు విన్నవి ఇందాక. ఒకవేళ ఎవరిలోనైనా వాటిలో నుంచి ఎవరిలోనైనా వాటిలో నుండి ఏ ఒక్క విభాగం కూడా అంతమైన అతని పూర్తి విశ్వాసం నశిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రవక్తల్లో నేను ఈసా అలైహిస్సలాంను నమ్మను, ఎందుకంటే క్రైస్తవులు వారిని పూజిస్తారు, నాకు అవసరం లేదు అంటాడు కదా. అతను ఎన్ని ఆరాధనలు చేసుకున్నా నేను ముస్లిం అని చెప్పేసి అనుకొని వాడి పూర్తి జీవితం వృధాయే. ఎందుకంటే ఒక్క ప్రవక్తను తిరస్కరించడం ఇది సకల ప్రవక్తలను తిరస్కరించడంతో సరి అవుతుంది, అంటే సరి సమానం. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, కద్దబత్ కౌము నూహినిల్ ముర్సలీన్. నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ఎవరైతే సమాజం వారు ఉన్నారో వారు సకల ప్రవక్తలను తిరస్కరించారు. నిజానికి చూసుకుంటే మహాప్రవక్తల్లో, రసూల్లో మొట్టమొదటి వ్యక్తి నూహ్ అలైహిస్సలాం మాత్రమే. వారి తర్వాత ఎవరు వచ్చారు అన్నంత సమయం వాళ్ళు జీవించలేదు కదా, వాళ్ళకి తెలియదు కూడా ఎవరు వచ్చారో అని చెప్పేసి. అలాంటప్పుడు వాళ్ళు అందరినీ ఎలా తిరస్కరించగలరు? అంటే ఏమిటంటే, దీని యొక్క అర్థం, ఈ వాక్యం యొక్క అర్థం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఒక్క ప్రవక్తను తిరస్కరించిన వారు పూర్తి ప్రవక్తలను తిరస్కరించినట్లే. ఎలాగైతే మనం కష్ఫ్ శుభాత్ లో గత వారం విన్నాము, కేవలం ఇస్లాంలో తెలుపబడినటువంటి ఒక్క ఆజ్ఞ గురించైనా తిరస్కార భావం ఉంచితే, ఉదాహరణకు నేను తౌహీద్ నమ్ముతాను కానీ నమాజ్ను నమ్మను, అది మనపై వాజిబ్ అన్న విషయాన్ని నేను నమ్మనంటే అతను ముస్లిం కాదు. ఎంత మంచి తౌహీద్ పై నడిచినా సరే వృధాయే. అదే విధంగా ఒక వ్యక్తి అంటున్నాడు, నేను తౌహీద్ పై కూడా నడుస్తాను, నేను నమాజుల యొక్క విధితమైన విషయం పోయి కూడా విశ్వాసం ఉంచి ఆచరిస్తాను, కానీ అతను అంటున్నాడు నేను జకాత్ ఇవ్వను. ఇంకొకడు అంటున్నాడు నేను రంజాన్ యొక్క ఉపవాసాలను నమ్మను. ఇలా ఏవైనా విషయాలు, ఉదాహరణకు ఈమాన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈమాన్ యొక్క అర్కాన్లో నేను దైవదూతలను నమ్మను, నాకు కనిపించరు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు దైవదూతలు అంటే అసలు వారు నిజానికి ఎటువంటి అస్తిత్వాన్ని కలిగి లేరు. దైవదూతలు అంటే అల్లాహ్ యొక్క సహాయం మాత్రమే, మనం చూడలేము కాబట్టి ఆ విషయాలు లేవు అన్నటువంటి ఏవైతే మనుషుల మాటలు ఉన్నాయో, ఇవన్నీ విషయాల వలన వాళ్ళు విశ్వాసంను వదిలి బయటకు వెళ్ళిపోయినట్లే. వాళ్ళు ఎన్ని నమాజులు చదివినా, ఉపవాసాలున్నా, ఏది చేసినా సరే ఇంకా వృధాని.
ఏ ఒక్కటి తిరస్కరించాల్సి వచ్చినా వారు వారి యొక్క విశ్వాసంను వదిలివేయాల్సి ఉంటుంది. కేవలం ఒక్క విషయంలో సందేహం ఉంచిన అల్లాహ్ యొక్క ఆజ్ఞలలో ఇది సరో లేకపోతే తప్పో అని చెప్పేసి ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నా సరే, ఎందుకంటే అల్లాహ్ దృఢంగా తెలిపేశాడు, కానీ ఆలోచిస్తూ ఉన్నా ఇంకా అల్లాహ్ యొక్క మాటపై నమ్మకం రాపోయినా ఎప్పటి వరకు అయితే వాళ్ళు క్షమాపణ కోరుకొని సన్మార్గంపై రారో అప్పటి వరకు వాళ్ళు మాత్రం ఇస్లాంను వదిలి వెళ్ళిపోయిన వారవుతారు. కాబట్టి గమనించాలి. సరే, ఏమి తెలియజేస్తున్నారు షేక్ సాలిహ్ ఫౌజాన్ హఫిజహుల్లాహ్ వారు? ఈమాన్ యొక్క అర్కాన్ అనగా విభాగాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఒకవేళ ఎవరిలోనైనా వాటిలో నుండి ఈ ఒక్క విభాగం కూడా అంతమైన అతని పూర్తి విశ్వాసం నశిస్తుంది. ఏ ఒక్కటి కోల్పోయినా సరే. ఎందుకంటే అది ఏ వస్తువైనా సరే దాని మూలాలు మరియు స్తంభాలు లేకుండా నిలబడలేదు. మీకు ఆ విషయం తెలుసు. ఏ విషయమైనా సరే దాని మూలాలు స్తంభాలు లేకుండా అది స్థిరంగా నిలబడలేదు. ఉదాహరణకు ఇస్లాం యొక్క పిల్లర్స్ లో ఒక పిల్లర్ పోయినా ఇస్లాం యొక్క భవనం కూలిపోతుంది. అలాగే ఈమాన్ యొక్క పిల్లర్స్ కూడా ఏ ఒక్కటి పోయినా మీ విశ్వాసం పూర్తిగా పడిపోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయం గురించి కూడా సందేహం కూడా మనకు ధర్మసమ్మతం కాదు. ఏది ఎలాగైతే తెలిపారో అది అలాగే విశ్వసించాలి. గుర్తించుకోండి. సరే, అదే వస్తువైనా సరే దాని మూలాలు మరియు స్తంభాలు లేకుండా నిలబడలేదు. కాబట్టి ఎప్పుడైతే ఓ వస్తువు యొక్క విభాగాలు క్షీణిస్తాయో అప్పుడు ఆ వస్తువు ఉనికిలోనికి రానే రాదు. భవనం కట్టాలనుకుంటున్నాము, కానీ స్తంభాలు కోసం మనం ప్రయత్నించలేదు. స్తంభాలు కట్టాము కాబట్టి, కానీ ఒక మూల మాత్రం మరో స్తంభం కట్టాల్సి ఉంది, కట్టలేదు. అది ఎప్పటికీ నిలబడలేదు. అలాంటిది. కాబట్టి ఒక విషయము మనం చేయాలంటే, భవనాన్ని కట్టాలంటే ముందు అన్ని పిల్లర్స్ ను సరి చేసుకోవాలి. ఒక్కటి పోయినా పూర్తి భవనం పడిపోతుంది. 4 వైపుల్లో 3 వైపులా మీరు స్తంభాలను కట్టారు, కానీ ఒకవైపు స్తంభాలను కట్టకపోతే మీ భవనం ఎట్లా నిలబడుతుంది? అలాగే విశ్వాసం కూడా. ఒకవేళ విశ్వాసంలో ఒక్క విషయం కూడా మనం తిరస్కరించినా పూర్తి విశ్వాసం అవిశ్వాసంగా మారుతుంది. అతను ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. విశ్వాసం యొక్క శోభ. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఇస్లాం యొక్క ఈమాన్ యొక్క అర్కాన్ గురించి, విభాగాలను గురించి విన్నాం కదా. మరియు రెండో విషయం గురించి మనం చూస్తే శోభ అనగా శాఖలను గురించి. ఏవైతే స్థానాలు ఉన్నాయో ఇవి ముకమ్మిలాత్లో షుమారవుతాయంట. 70 విషయాలు ఉన్నాయి కదండి ఈమాన్ లో, శాఖలు, లేదా దానికన్నా ఎక్కువగా ఉన్నాయి కదా. ఆ శాఖలను తెలుసుకొని ఆచరిస్తే మన విశ్వాసం పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది. ఒక వ్యక్తి ఈమాన్ యొక్క ఏవైతే శాఖలు ఉన్నాయో వాటిని తెలుసుకొని ఆచరిస్తే అతని విశ్వాసం సంపూర్ణం అవుతుంది. ఇవి ముకమ్మిలాత్ అంటే అవే పరిపూర్ణంలో, సంపూర్ణంలో షుమారు అవుతాయి. అనగా విశ్వాసాన్ని పరిపూర్ణం చేసే విషయాలలో నుండి ఈ శాఖలు వస్తాయి. వీటిలో నుండి ఏ శాఖ అయినా క్షీణిస్తే అది ఈమాన్ను అంతం చేయదు. కానీ వీటిలో కొన్ని వాజిబ్ అనగా తప్పనిసరి అయి ఉంటాయి, మరికొన్ని ముస్తహబ్ అంటే లాభదాయకమైనవి ఉంటాయి. కానీ ఇవన్నీ కలిస్తే విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఈమాన్ యొక్క శాఖలలో కొన్ని మన కోసం వాజిబ్ అయి ఉంటాయి, అంటే వాటిపై ఆచరణ ఓ విశ్వాసికి తప్పనిసరి. మరికొన్ని ఉంటాయి అవి ముస్తహబ్ అంటే చేస్తే మంచిది, చేయకపోతే
ఎటువంటి నష్టం లేదు. ఇలాంటి విషయాలు ఉంటాయి ఈమాన్ యొక్క శాఖలలో. ఒకవేళ మీరు జ్ఞానం ద్వారా ఆ విషయాలను చేరుకుంటే, ఆ విషయాల పట్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటే మీ యొక్క విశ్వాసం పరిపూర్ణమవుతుంది. కానీ ఉదాహరణకు మనం చూసుకుంటే తప్పుడు కార్యాల నుండి ఆగడం గురించి ఈ 70 విషయాల్లో చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని నివారించబడినటువంటి విషయాలు. ఇవన్నీ మనం ఆచరిస్తే మన విశ్వాసం పరిపూర్ణమవుతుంది. కానీ ఈమాన్ యొక్క శాఖలలో మనం లోపం చూపిస్తే ఇస్లాం నుండి మాత్రం బయటకు వెళ్ళలేము, అవిశ్వాసులుగా మారలేము. కానీ ఇది తప్పు కాబట్టి మన విశ్వాసంలో లోపం వస్తుంది. మన యొక్క ఈమాన్లో మనకు లోపం కలుగుతుంది. మరియు వీటిని మనం చులకనగా చూడకూడదు. ఎందుకంటే ఇది పెరిగి పెద్దదై మన విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చగలుగుతుంది. కాబట్టి చాలా శ్రద్ధగా ఉండాలి. ఇవన్నీ కలిస్తే విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాయంట. వీటిలోని వాజిబ్ శాఖలు వాజిబ్ అంగాలను మరియు ముస్తహబ్ శాఖలు వీటి విశ్వాసంలోని ముస్తహబ్ శాఖల అంగాలను పూర్తి చేస్తాయంట. కాబట్టి ఏ విధంగానైనా సరే మనం దీని అవగాహనను కల్పించుకొని దాని ప్రకారంగా మనం ఆచరిస్తూ ఉంటే చివరి శ్వాస వరకు, అప్పుడు మనకు మన విశ్వాసం ఎంతగా అయితే అంతగా మనం సరిదిద్దుకోగలం. ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం తన విశ్వాసంలో తప్పనిసరైన ఏదైనా వాజిబ్ కార్యాన్ని వదిలివేస్తే లేదా కొన్ని అధర్మం అయిన హరాం కార్యాలను చేస్తే అటువంటి వ్యక్తి గురించి అహ్లుస్ సున్నా వల్ జమా వర్గం వారి అభిప్రాయం ప్రకారం అతని యొక్క పూర్తి విశ్వాసం అయితే అంతమవ్వదు, కానీ అతని ఈమానే వాజిబ్లో లోపం వస్తుంది అని తెలియజేశారు. ఏమిటి? ఒక వ్యక్తి విశ్వాసి, అతను విశ్వాసం గురించి అవగాహన పొందాలి. ఇది అతనిపై తప్పనిసరి. ఈమాన్ యొక్క విభాగాలు ఏమిటి అన్న వాటి గురించి జ్ఞానం తెలుసుకోవాలి. దీనిలో లోపం ఇస్లాం నుండి తొలగిపోవడం. మరియు రెండో విషయం, ఈమాన్ యొక్క శాఖలు వీటిలో లోపం చూపడము, ఇది విశ్వాసం బలహీనపడుతుంది అన్న విషయానికి కారణమవుతుంది. మరియు ఈమాన్లో వాజిబ్ కొన్ని శాఖలు ఉన్నాయి, ముస్తహబ్ శాఖలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా వాజిబ్ శాఖలలో మనం ముందుగా ఉంటే ఏవైతే లోపం అవుతాయో వాజిబ్ శాఖలను వాటిని పూర్తి చేసుకోగలం. అలాగే వాజిబ్ శాఖలకు బదులుగా ముస్తహబ్ శాఖలు ఉంటాయి. ఏమైనా ముస్తహబ్ కార్యాలు ఉంటే మనం వాటిని ఈ ముస్తహబ్ ఈమాన్ యొక్క ముస్తహబ్ శాఖల నుండి పరిపూర్ణం చేసుకోగలం. కాబట్టి ఏ వ్యక్తి అయితే విశ్వాసపు శాఖలలో బలహీనపడి ఉంటాడో అతను మాత్రం ముస్లిమే, కానీ ఇస్లాంలోనే ఉంటాడు. కానీ అతని యొక్క విషయం తప్పు కాబట్టి అతను తక్కువ స్థాయికి వెళ్ళిపోతాడు. చివరికి అతను ఈమాన్ నుండే తొలగిపోతాడు. కాబట్టి ఆ స్థానం రాకముందే మనం కాస్త జాగ్రత్త పడాలి. ఇటువంటి వ్యక్తి వచ్చి నవాఖిదుల్ ఈమాన్ అనగా విశ్వాస లోపం కలిగిన వాడు, మరియు ఫాసిక్ అనగా అవిధేయుడు, పదే పదే తెలిసి కూడా అధర్మ నిషిద్ధ కార్యాలను పాల్పడేవాడు అవుతాడు. ఎవరైతే విశ్వాసపు శాఖలలో బలహీనులై ఉంటారో అటువంటి వారు విశ్వాసంలో బలహీనులై ఉంటారు. అటువంటి వారు నవాఖిదే ఈమాన్లో అనగా విశ్వాసం లోపం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళలో షుమారవుతారు. అదేవిధంగా ఫాసిక్ మరియు ఫాజిర్ అనగా అవిధేయులు, పాపులు అలాంటి వాళ్ళలో షుమారవుతారు. ఉదాహరణకు తెలియజేస్తున్నారు చూడండి.
మద్యపానం సేవించడం లేదా దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం లేదా ఇటువంటి వేరే అధర్మ నిషిద్ధ కార్యాలు చేయడం ద్వారా ఒక వ్యక్తి విశ్వాసంలో లోపాన్ని పొందుతాడు. ఒక వ్యక్తి విశ్వాసంలో లోపాన్ని పొందుతాడు. కానీ ఒకవేళ అతను నేను ఫుల ప్రవక్తను నమ్మను, లేకపోతే చనిపోయిన తర్వాత కబర్లో ఏమవుతుంది నమ్మను, నాకు విశ్వాసం లేదు, ఎవరైనా చచ్చిపోతే అతను తప్పు చేస్తే ఎల్లప్పుడూ నరకంలోనే ఉంటారు, ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో మూర్ఖులు, జ్ఞానం లేకుండా, అటువంటి వాళ్ళందరూ తప్పు చేసినట్లే, వాళ్ళ యొక్క విశ్వాసంలో వాళ్ళు లోపం చేసినట్లే. అటువంటి వాళ్లకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఏ ఒక్క విషయాన్ని తిరస్కరించే అధికారం మనకు లేదు. మన యొక్క ధర్మంలో మన యొక్క మనోవాంఛలకు స్థలం ఇవ్వడం అన్నది చాలా తప్పు. చెప్పినది చెప్పిన విధంగా విశ్వాసము ఉంచితేనే మనకు లాభం. అనుమానం ద్వారా కూడా విశ్వాసపు భాగాలలో అతను ఇస్లాంను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈమాన్ యొక్క విషయాలలో లోపం చూపడం వల్ల, సందేహం ఉంచడం వలన కూడా అతను ఈమాన్ను వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మద్యపానం సేవించిన, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, మరో ఏదైనా తప్పు కార్యం చేసినా తప్పే. కానీ ఈ విషయాల ద్వారా అతని యొక్క విశ్వాసపు శాఖల స్థాయి అది తగ్గుతూ వస్తుంది. అతను ముస్లిం అయ్యే ఉంటాడు, కానీ అది విశ్వాసము లోపపడుతుంది. ఉదాహరణకు మనం హదీస్లో చూసుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, లా యస్ని ज़ानी హీన యస్ని వహువ ముഅ్మిన్ వలా యష్రబుల్ ఖమ్ర హీన యష్రబ్ వహువ ముఅ్మిన్. ఒక దొంగతనం చేసే వ్యక్తి ఉదాహరణకు ఎప్పుడైతే దొంగతనం చేస్తాడో అప్పుడు అతని యొక్క విశ్వాసం అతని వద్ద నుండి పైకి లెగుస్తుందంట, అతని నుండి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే అతను తప్పు కార్యం చేస్తాడో ఆ తర్వాత మరలా తిరిగి వచ్చేస్తాడో తప్పు నుంచి, అప్పుడు అతని యొక్క విశ్వాసం అతని వద్దకు చేరుతుంది. అలాగే వ్యభిచారం చేసే వ్యక్తి ఎప్పుడైతే వ్యభిచారం చేస్తాడో అప్పుడు అతని యొక్క విశ్వాసం అతని నుండి బయటికి తీయబడుతుందంట, ఆ తర్వాత మరలా చేరుకుంటుంది. కానీ ఇవన్నీ కార్యాలు ఏవైతే నిషిద్ధం చేయబడ్డాయో చేయవద్దని చెప్పేసి ఈ విషయాలు చేయడం వలన అవిధేయత అవుతుంది, అల్లాహ్కు బదులు అవుతుంది, వ్యతిరేకత అవుతుంది. కాబట్టి దీనిలో అతను ముస్లిం అయి ఉంటాడు, కానీ తప్పుడు ముస్లిం అయి ఉంటాడు, తమ యొక్క పుణ్యాన్ని వృధా చేసుకున్నటువంటి ముస్లిం అయి ఉంటాడు. ఇవన్నీ కబాయిర్ అనగా ఇస్లాంలో అతి ఘోరాతిఘోరమైనటువంటి పాపాలు. కానీ వీటి నుండి విశ్వాసి తన పూర్తి విశ్వాసం నుండి అయితే దూరం అవ్వడు. ఇటువంటి కార్యాలు చేయడం వల్ల ఒక వ్యక్తి తన పూర్తి విశ్వాసం నుండి అయితే దూరం అవ్వలేడు, గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా మంది దావత్ అంటే అకీదా కాదు, విశ్వాసం కాదు, సహాబాల యొక్క అర్థం యొక్క రీతిలో ధర్మాన్ని నేర్చుకోవడం కాదు, కేవలం సంఘ సంస్కరణ, ఇతరులకు మంచి బోధించాలి, మీరు మంచిగా ఉండండి, అందరితో కలిసి మెలగండి, ఎవరు ఎవరికి వ్యతిరేకత చూపుకోకండి, కొట్టుకోకండి, ఇట్లాంటి మాటలు వినడానికి చాలా బాగుంటాయి. కానీ విశ్వాసం లేనిదే ఆ విషయాలకు ఎటువంటి లాభం కూడా లేదు. చాలా మంది ఎప్పుడు చూసినా తౌహీద్ అని అంటూ ఉంటారు. అఖీదాని ఎందుకు, ముందు మనం ప్రవక్త వారి యొక్క సున్నత్ను తెలుసుకుందాం అంటారు, కానీ వాళ్ళు నిజానికి సున్నత్ను ఎరగరు. ఇలా చాలా మంది ఉన్నారు సమాజంలో చూస్తే. అల్లా కాపాడాలి మనందరికీ, ఆమీన్. ఎవరి తప్పు అయినా మనం చూసినప్పుడు కుదిరితే వెళ్ళి ఒంటరితనంలో వాళ్ళకి తెలియజేయాలి, సహోదరా
నీలో కొన్ని పొరపాట్లు నాకు కనిపిస్తున్నాయి. ఒకవేళ అవి ఒకసారి పరీక్షించు. ఒకవేళ అవి నిజంగా ఉంటే వాటి నుండి కాస్త దూరపడు అని హితబోధ చేస్తారు. హ్మ్. ఇదో పెద్ద ఉపకారం అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఎవరి విశ్వాసంలోనైతే లోపం ఉందో వాళ్ళు ఊర్లకు మరియు మనుషులకు, ఇంట్ల పక్కల వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇవన్నీ విషయాలు అతని యొక్క రహస్యాలు తెలియజేసేస్తారు. చెప్పేటప్పుడు కొన్ని విషయాలు కలిపి కూడా అతను చేయనంటి విషయాలు కూడా చేశాడు అన్న విషయాలు తెలుపుతుంటారు. ప్రతి ఇంట్లో చేరవేస్తారు. ఇటువంటి వారు విశ్వాసం లోపం కలిగిన వారు. వాళ్ళు ముస్లింలే. కానీ ఇటువంటి వాళ్ళు విశ్వాసం లోపం కలిగినటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. కానీ కుదిరితే ఎవరన్నా తప్పు చేస్తే మందలించాలే గాని ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని చెప్పేసి వారికి వ్యతిరేకంగా ఇతరులు వెళ్ళి తప్పుడు విషయాలను కల్పించడం ఇదంతా చాలా అధర్మం అవుతుంది. కాబట్టి విశ్వాసులు ఇటువంటి విషయాల నుండి చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ దూరంగా ఉండకపోతే మనం విశ్వాసంలో లోపం చూడాల్సి వస్తుంది. ఇలా చేసేవాళ్ళు విశ్వాస లోపులు కాబట్టి, అవిధేయులు కాబట్టి, ఎటువంటి స్థానంలో మనం వెళ్ళకుండా ఉండాలంటే విశ్వాసం గురించి ఏదైతే అవగాహన ఉందో దాని గురించి నేర్చుకోవాలి. ఇక్కడ షారెహ్ తెలియజేస్తున్నారు, ఓవేళ అతను ఏదైనా ఘోర పాపం చేశాడు, దీని ద్వారానైతే అతనిపై ధర్మంలో హద్ అనగా శిక్ష విధించబడుతుందో అటువంటి సమయాన అతనిపై శిక్ష అమలు పరచబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదైనా తప్పుడు కార్యం చేశాడు, అతని విశ్వాసంలో ఒకటి లోపం వచ్చింది, విశ్వాస శాఖల్లో లోపం వచ్చింది. రెండో విషయం ఏమిటంటే అహ్లుసున్నా వల్ జమా అకీదా ప్రకారంగా ఏదైతే అతను తప్పు చేశాడో దాని క్షమాపణ అయ్యేంత వరకు, దాని నుండి సురక్షిత పడేంత వరకు అతను నరకంలో ఉంటాడు. అతని పాప ప్రక్షాళన జరిగిన తర్వాత, క్షమాపణ దొరికిన తర్వాత అతను పాప విముక్తుడవుతాడు. ఆ తర్వాత అల్లాహ్ యొక్క స్వర్గంలో సత్యమైనటువంటి శుభ్రమైనటువంటి మనస్సును తీసుకుని వెళ్ళగలడు, స్వర్గంలో ప్రవేశించగలడు. కాబట్టి ఎంతగా అయితే అంతగా మనం జ్ఞానం నేర్చుకొని ఏ విషయాల నుండి అయితే మనం దూరం అవ్వాలో ఆ విషయాల నుండి చాలా దూరంగా అవ్వాలి. లేకపోతే అటువంటి వారు ఫాసిక్ మరియు ఫాజిరీన్లో మరియు విశ్వాస లోపం కలిగిన వారిలో సుమారవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే తప్పు చేశారో అది ఎవరైనా సరే వాళ్ళని శిక్షిస్తాడు. అతను కోరుకుంటే క్షమించగలడు కూడా. కానీ ఇది ఏదైతే ఉందో ఇదంతా అల్లాహ్ కోరిక ప్రకారంగా ఉంది. పూర్తి ప్రపంచం ఏదైతే కోరుతుందో అది కాదు, అల్లాహ్ ఏదైతే కోరుకుంటాడో అదే జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇదే విధంగా ఏ వ్యక్తి అయినా సరే ధర్మంలో ఏదైనా తప్పనిసరైన ఒక వాజిబ్ను వదిలివేస్తే, ఉదాహరణకు తల్లిదండ్రులు పట్ల పుణ్యం, విధేయత మరియు సత్ప్రవర్తన చేయడం, లేదా బంధువుల పట్ల శిలారహ్మి చేయడం అనగా సరైన సంబంధాలను దృఢపరచుకోవడం, ఇవన్నీ వాజిబాత్ తప్పనిసరైన కార్యాలలో వస్తాయంట. వీటిని వదలడం ద్వారా విశ్వాసి యొక్క విశ్వాసంలో లోపం వస్తుంది. మరియు ఇటువంటి వాజిబాత్ కార్యాలను వదలడం వలన ఆ వ్యక్తి తప్పు చేయడం వలన పాపి అవుతాడు. తప్పు చేయడం వలన పాపి అవుతాడు. లేదా ఒకవేళ ఎవరైనా వ్యక్తి కబాయిర్ వంటి హరాం కార్యం చేసిన అతను తన పూర్తి విశ్వాసం నుండి బయటకు రాలేడు. ఇటువంటి వ్యక్తి విశ్వాస లోపం ఉన్న విశ్వాసి అవుతాడు, అనగా విశ్వాసంలో బలహీనుడైనటువంటి విశ్వాసిగా భావించబడతాడు. అయితే అవన్నీ విషయాలు మనం విన్నవే. శాఖలను కూడా గమనించాలి. ఎందుకంటే ఇది లేకుంటే మనం మన యొక్క విశ్వాసంలో లోపం చూడాల్సి వస్తుంది. అల్లా ఇటువంటి విషయాల నుండి మనం కాపాడాలి. ఆమేన్.
అహ్లుస్ సున్నా వల్ జమా వారి యొక్క అఖీదా విశ్వాసం దీనికి వ్యతిరేకంగా ఉంది. ఎవరికి వ్యతిరేకంగా? ఖవారిజుల యొక్క మార్గానికి, ముఅతజిలా యొక్క మార్గానికి వ్యతిరేకంగా ఉంది. ఖవారిజులు కబీరా అనగా ఘోర పాపం చేసిన వ్యక్తిని కాఫిర్, అధర్ముడు మరియు అతను ఇస్లాం నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోయాడని అంటారు. విశ్వాస విభాగాలలో తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సరే అతను ఇస్లాం నుండి బయటికి వెళ్తాడు. కానీ ఈమాన్ యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి విషయం వేరు. ఏ విధంగానైతే వాటిలో చేయకూడని కార్యాలు చేస్తూ పోతాడో అప్పుడు అతను విశ్వాసంలో లోపానికి గురవుతాడు. రెండోది పాపి అవుతాడు అతను. అంతేగాని ఇస్లాం నుండి మాత్రం బయటకు వెళ్ళలేడు. అతని విశ్వాసంలో బలహీనత జరుగుతుంది కానీ అతను మాత్రం అవిశ్వాసి కాదు. అతను ఇస్లాం నుండి ఇంకా బయటకు వెళ్ళలేదు. కానీ ఖవారిజ్లు ఏమంటారంటే ఎవరైనా ఒక్క కబీరా గునాహ్ చేసినా, తప్పు చేసినా సరే అతని యొక్క జీవితాన్ని తీసుకునే స్థానం మాకుంది అని భావిస్తారు. ఏమంటారంటే ఒక్క తప్పు చేసినా సరే అతను ఎల్లప్పటి నరకంలోనే ఉంటాడు, స్వర్గంలో ఉండడు. ఇలాంటిది వారి యొక్క ఇది. మరియు ముఅతజిలా యొక్క వర్గం వారు ఉన్నారు. వారంటారు కాదు, మంజిలతున్ బైనల్ మంజిలతైన్. ఎవరైతే ఇలాగ తప్పులు చేస్తారో అటువంటి వారు విశ్వాసులు కూడా కాదు, అవిశ్వాసులు కూడా కాదు, మధ్య స్థానంలో ఉన్నారు. ఇదే విధంగా మూడో విషయం ఏంటంటే ముర్జియా వర్గం వారు ఏమంటున్నారంటే మీరు ఏది చేయని అవసరం లేదు, మీరు కేవలం కలిమా పఠిస్తే చాలు, ఇంకా మీరు వ్యభిచారం చేసినా, నమాజులు చేసినా, అల్లాహకు బూతులు తిట్టినా, ఏదైనా సరే మీరు కలిమా చదివారు కాబట్టి స్వర్గానికి వెళ్తారు. ఈ మూడు మార్గాలు తప్పే. ఎవరైతే ఖవారిజులు ఈ విధంగా తెలుపుతారో విశ్వాసంలో ఎవరైతే తప్పు చేస్తారో అతను ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోయాడు అని, మరికొందరు ముఅతజిలా జమాత్ వాళ్ళు అంటారు అతను లేదు, స్వర్గానికి వెళ్ళలేదు, నరకానికి వెళ్ళలేదు, అతను నరకంలో ఉన్నాడు అన్న భావం. అతను స్వర్గంలో కూడా లేడు, నరకంలో కూడా లేడు అన్న భావం వాళ్ళది. మధ్యలో ఉన్నాడు అన్న విషయం ముఅతజిలాది. అదేవిధంగా ముర్జియాది మనం చూసుకుంటే అతను ఎటువంటి తప్పు చేయలేదు, అతను ఏది చేసినా అతను స్వీకరించబడతాడు. ఎందుకంటే అతను కలిమా చదివాడు, ఇదే చాలు అతని యొక్క స్వీకారానికి. అతను ఎటువంటి మంచి కార్యం చేయనవసరం లేదు, ఏ తప్పు చేసినా అతను స్వర్గానికి వెళ్తాడు అన్న విషయాలు. ఈ మూడు రకాల భావనలను ఉంచేటటువంటి వర్గాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఇలాగే భావిస్తూ ఉంటారు. ఈ మూడు విషయాలు కూడా సరికావు. మరి అహ్లుస్ సున్నా వల్ జమా యొక్క అకీదా ఏమిటి? ఎవరైతే ఈమాన్ యొక్క విభాగాలలో లోపం చూపిస్తారో అటువంటి వారు మాత్రమే ఇస్లాం నుండి బయటికి. ఎవరైతే ఈమాన్ యొక్క శాఖలలో లోపం చేస్తారో అటువంటి వారు కేవలం పాపులు మాత్రమే. గుర్తుంచుకోండి, అటువంటి వారు ఎటువంటి కుఫర్ను చేరుకోలేదు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. చూడండి పేజ్ నెంబర్ 18లో ఖవారిజులు కబీరా అనగా ఘోర పాపం చేసిన వ్యక్తిని కాఫిర్, అధర్ముడు అవుతాడు అని, మరియు అతను ఇస్లాం నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాడు అని అంటారు. ఇది చాలా తప్పు. అదే ముఅతజిలా వర్గం వారైతే లేదు, అతను ధర్మంలో నుండి అయితే బయటకు పోయాడు కానీ కుఫర్లో ప్రవేశించలేదు అని అంటారు. మరియు వారి అటువంటి వ్యక్తి విశ్వాసి కూడా కాడు మరియు అవిశ్వాసి కూడా కాడు. నిజానికి అతను ఈ రెండింటి మధ్య స్థానంలో ఉన్నాడు అని తెలియజేస్తారు. ఇది వారి ధర్మం. నిజానికి బిదాతి అనగా ధర్మంలో లేని కొత్త పోకడలకు గురైన వారి యొక్క ధర్మం ఇది. ధర్మం యొక్క సాక్ష్యాధారాలు కూడా వీరికి వ్యతిరేకంగా ఉన్నాయి.
మరియు ఈ ఇరువురి విశ్వాసం అహ్లు సున్నాకు వ్యతిరేకంగా ఉంది. ఎవరి ఇరువురి విశ్వాసం? ఒకటి ఖవారిజ్లు, మరొకటి ముఅతజిలా వర్గం వారు. వీరు తప్పు చేయడానికి గల కారణం వారు కేవలం వఈద్ అనగా అజాబ్ మరియు నరక యాతన యొక్క వాక్యాలను మాత్రమే తీసుకోవడం, మరియు వాద అనగా మగ్ఫిరత్ క్షమాపించే ప్రస్తావన ఉన్న వాక్యాలను వదిలివేయడం. ఇదే కారణమైంది. అందువలనే వాళ్ళు ఇటువంటి తప్పుడు కార్యంలో పడ్డారు. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహ్ తనతో పాటు భాగ్యస్వాములను కల్పించుకోవడాన్ని క్షమించడు. ఇది తప్ప తను కోరిన ఏ కార్యాన్నైనా అల్లాహ్ క్షమిస్తాడు అంట. ఈ వాక్యంలో వాద అనగా క్షమాపణ, మన్నింపు గురించి ఉంది. అయితే ఏ వ్యక్తి అయితే షిర్క్, బహుదైవారాధన మరియు కుఫర్, అధర్మం వరకు ఇంకా చేరుకోలేదో, మరియు అతను ఏదైనా తప్పు చేసినా అతన్ని క్షమించే అవకాశం ఉండనే సాక్ష్యం ఇందులో ఉంది. మరియు అటువంటి వ్యక్తి పాపం చేయడం వలన పాపం నుండి కడగబడేంత వరకు అతను వఈద్ అనగా నరకం మరియు దాని యాతనకు అర్హుడవుతాడు. అంతేగాని అతను ఎల్లప్పటి నరకంలో మాత్రం వెళ్ళలేడు. కాబట్టి గమనించాలి. ఎప్పుడైతే మీరు ఈ రెండవ వాక్యాన్ని కూడా పై వాక్యంతో కలిపి చదువుతారో, ఏ విధంగానైతే అల్లాహ్ సెలవిస్తున్నాడో అప్పుడు మీకు లాభం అవుతుంది. ఏమిటి? వమన్ యఅసిల్లాహ వ రసూలహు ఫఇన్న లహు నార జహన్నం ఖాలిదీన ఫిహా. చాలా మంది అల్లాహ్ కేవలం రహమానుర్ రహీం అని భావిస్తారు కదా, అల్లాహ్ షదీదుల్ ఇకాబ్ కూడా. అలాగే ఇక్కడ కూడా విశ్వాసపు విషయాలను మనం దృఢంగా పట్టుకోవాలి. ఏదైనా శాఖలో లోపం వస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూసుకుంటాడు, కానీ విభాగాల్లో ఎటువంటి లోపం రాకూడదు. శాఖలలో ఎటువంటి లోపం వచ్చినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరితే వాటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గమనిస్తాడు. సరే, ఇలాగ చాలా మంది ఉన్నారు వివిధ విషయాల పట్ల వివిధ తమ మాటలు మాట్లాడే వాళ్ళు. ఇలాంటి వాళ్ళ నుండి మనల్ని రక్షించాలి. ముఖ్యంగా ఖవారిజులు, ముఖ్యంగా ముఅతజిలా వర్గం వంటి వారు, ముఖ్యంగా ముర్జియా వర్గం వంటి అఖీదాలను ఉంచేవారు. ఈ వర్గాలు ఇప్పుడు లేవు, కానీ ఈ వర్గాల యొక్క ఏవైతే తప్పు ఉందో, దేని ద్వారానైతే వాటిని అల్లాహ్ నాశనం చేశాడో, ఆ తప్పులు కూడా ఈనాడు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఒకవేళ మనం సరిదిద్దుకోకపోతే ఎలాగైతే వారిని అల్లాహ్ నాశనం చేశాడో అలాగ వాళ్ళని కూడా నాశనం చేస్తాడు. కాబట్టి చాలా శ్రద్ధగా ఉండాలి ఈ విషయాల్లో. అల్లాహ్ కాపాడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను వేడుకున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాల్లో కాస్త శ్రద్ధ వహించే సౌభాగ్యాన్ని కల్పించగాక, తప్పుడు విషయాలు మాట్లాడకుండా ఉండే సౌభాగ్యాన్ని కల్పించగాక, మన అందరం చనిపోయేంత వరకు కూడా మన విశ్వాసాన్ని మనం సరిచేసుకుని దాని ప్రకారంగా ఆచరించే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికి కనిపించగాక. ఈ సరైన విశ్వాసం ద్వారా మనం అల్లాహ్ యొక్క ఎల్లప్పటి శాశ్వత సాఫల్యం, స్వర్గాన్ని పొందే సౌభాగ్యాన్ని కల్పించగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనం తప్పులు చేస్తామో ఆ విషయాల ద్వారా మన యొక్క విశ్వాసంలో లోపం వస్తుంది. కాబట్టి కాస్త అటువంటి విషయాల నుండి ఎంతగా కుదిరితే అంతగా జాగ్రత్తగా ఉండే మనందరికీ సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.